సో, నేను రీసెంట్‌గా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తూ ఒక మంచి ఎర్నింగ్స్ తీసుకుంటూ సో, నేను కాకుండా నా టీమ్‌లో గూడా చాలా మంది ఈరోజు మంచి ఎర్నింగ్స్ చేస్తున్నారండి. అండ్ రాబోయే రోజుల్లో ఈరోజు మీరు తెలుసుకోబోయే ప్లాట్‌ఫార్మ్‌లో ఒక కెరియర్ ఓరియెంటెడ్ ప్లాట్‌ఫార్మ్ అనేసి చెప్పొచ్చండి. మీరు దీన్ని పార్ట్ టైమ్‌గా గాని, ఫుల్ టైమ్‌గా గాని టేకప్ చేసి వర్క్ స్టార్ట్ జేస్తే మీకు ఖచ్చితంగా మీరు మీ లైఫ్‌లో ఏవేవి డ్రీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అయితే అవుతుంది. ఈరోజు మీరు తెలుసుకోబోయే ప్లాట్‌ఫార్మ్. అయితే రండి ఈ ఒక సెక్షన్ మనం స్టార్ట్ చేసుకుందాము. సో, మీకు ఈ ఒక గ్రేట్ ఆపర్చునిటీ గురించి ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక గ్రేట్ లీడర్‌నైతే ఇన్వైట్ చేయబోతున్నాము. ఐ యామ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ చంద్రశేఖర్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సార్ నా వాయిస్ క్లియర్‌గా ఉందా? యెస్. పర్ఫెక్ట్. క్లియర్ ఉంది సార్. ఓకే సార్. ఓకే. థాంక్ యూ. సో, అందరికీ నమస్కారం అండి. సో, ఈరోజు జూమ్ ప్యానెల్‌కొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సో, ఈ జూమ్ ప్యానెల్‌లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళుంటారు. అదే విధంగా కొత్త వాళ్ళు గూడా ఉంటారు. సో, ప్రతి ఒక్కరు గూడా లాస్ట్ వరకు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ వినండి. ఎందుకంటే ఇదే ప్లాన్ మనం నేర్చుకొని ఇతరులకు షేర్ చేయడం ద్వారా మనకిక్కడ ఇన్‌కమ్ అనేది మనం తీసుకోవచ్చు. ఒక బిగ్ ఇన్‌కమ్ అనేది మనం సంపాదించుకోవచ్చు. సో, అదే విధంగా ఏదైతే 40 సెకండ్స్, 40 మినిట్స్ ఏదైతే సెక్షన్ ఉందో, లాస్ట్ వరకు వినండి. మధ్యలో స్కిప్ అవ్వకండి. ఇంకా హెడ్‌ఫోన్స్ పెట్టుకొని ఒక చోట ఎక్కడైతే కూల్ ప్లేస్ ఉంటుందో, డిస్టర్బ్ లేకుండా అక్కడ కూర్చొని లాస్ట్ వరకు వినండి. స్లైడ్ టు స్లైడ్ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతుంది. సో, అదే విధంగా ఈరోజు ఈ ప్యానెల్‌లో తెలుగు జూమ్ ప్యానెల్‌లో ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి ద గ్రేట్ లీడర్ మిస్టర్ ఉమేష్ నందన్ సార్ ఫ్రమ్ అనంతపూర్, ఆంధ్రప్రదేశ్ నుంచి. సార్‌కి కూడా థాంక్ యూ సార్. అదే విధంగా డియర్ లీడర్స్, ఏదైతే సారు చెప్పిన విధంగా ఒక మంచి గుడ్ ఆపర్చునిటీని యెస్ అండి. అవునండి. సో, మనకి ఏదైతే ఈ ప్యానెల్ ఉందో, ఏదైతే ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉందో, చాలా సింపుల్‌గా ఉంటుందండి. బట్ మీరు అర్థం చేసుకోవాలి. స్లైడ్ టు స్లైడ్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతుంది. ఒక చిన్నగా ఒక రూ. 300 మనం బిజినెస్ స్టార్ట్ చేసి, ఏ విధంగా ప్రెజెంట్ అయితే క్రౌడ్స్ ఆఫ్ ఇన్‌కమ్ చాలామంది తీసుకున్నారు. అదే విధంగా మనం కూడా ఏ విధంగా ఈ బిజినెస్‌లో ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ప్లాన్ ప్రెజెంటేషన్ ఏంటి? కంపెనీ ప్రొఫైల్ ఏంటి? అదే విధంగా ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుంది అనేది వన్ బై వన్ నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. సో, స్లైడ్ వైస్ మనం టోటల్‌గా ప్లాన్ ప్రెజెంటేషన్‌ని తెలుగులో విందాం క్లియర్‌గా. మీకు అర్థమయ్యే విధంగా సింపుల్‌గా చెప్పడం జరుగుతుంది. సార్ నా వాయిస్ అండ్ స్లైడ్స్ క్లియర్‌గా ఉన్నాయా సార్? యెస్. క్లియర్ ఉన్నాయి సార్. ఎవ్రీథింగ్ ఈస్ ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ. ఓకే అండి. వెల్కమ్ టు రైడ్ బిఎన్‌బి. ఇక్కడ మన కంపెనీ పేరొచ్చి రైడ్ బిఎన్‌బి. అందరికీ తెలుసా అండి, రైడ్ బిఎన్‌బి అంటే బైనాన్స్ కాయిన్ అంటే సో, కరెక్ట్ అండి. బైనాన్స్ కాయిన్‌తోనే మనం ఇక్కడ టోటల్‌గా ఈ బిజినెస్ అనేది ఉంటుంది. బైనాన్స్ కాయిన్ అంటే మనకు వరల్డ్‌లోనే టాప్ క్రిప్టో కరెన్సీలో అయినటువంటి థర్డ్ ప్లేస్‌లో ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ మనకు బైనాన్స్ కాయిన్ అండి. ప్రెజెంట్ ఒక బైనాన్స్ కాయిన్ విలువ దాదాపుగా $650 కంటే ఎక్కువుందండి. అంటే దాదాపుగా 60,000 ప్లస్ ఒక బిఎన్‌బి వాల్యూ ఉంది ఇండియన్ కరెన్సీలో. ఈ బిఎన్‌బి బైనాన్స్ కాయిన్ అనేది 2015లో స్టార్ట్ అయినప్పుడు రూ. 40 ఉండిందండి. బట్ ఇప్పుడు చూడండి వితిన్ షార్ట్ టైమ్ అంటే ఒక 7-8 ఇయర్స్‌లోనే ఒక బిఎన్‌బి కాయిన్ వాల్యూ అనేది దాదాపుగా ఎంత పెరిగిందంటే ఇప్పుడు ప్రెజెంట్ 60,000 అండి. రూ. 60,000 ఒక బిఎన్‌బి కాయిన్ విలువ. చాలామంది ఎవరైతే చాలామంది వాళ్ళు ఇన్వెస్ట్ చేసి బిఎన్‌బి కాయిన్‌ని సో, కొనుక్కొని పెట్టుకుంటారండి. ఎందుకంటే దీని వాల్యూ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉందండి. ఎందుకు పెరుగుతుందంటే ఆల్రెడీ చూసాం మనం బిట్‌కాయిన్‌ని అందరూ నెగ్లెక్ట్ చేశారు. ప్రెజెంట్ బిట్‌కాయిన్ టాప్ 1లో ఉంది. దాదాపుగా 70,00,000 పైన ఉంది ఒక బిట్‌కాయిన్ వాల్యూ. ఇథేరియంను గూడా నెగ్లెక్ట్ చేశారు. బట్ ఇక్కడ ఏదైతే బిఎన్‌బి ఉందో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ప్రిడిక్షన్ ఇలాగా ఉంది. నెక్స్ట్ ఇయర్‌లో 2025లోనే 1,00,000 క్రాస్ అయ్యే అవకాశాలు గూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం లాస్ట్ 1 మంత్ ప్రిడిక్షన్ చూసుకున్నట్లయితే గూడా బిఎన్‌బి కాయిన్ వాల్యూ దాదాపుగా $50-60 పెరిగిందండి. అంటే దాదాపుగా రూ. 10,000 వరకు దీని వాల్యూ అనేది పెరిగిందండి. అందుకనే మనము టోటల్‌గా ఇక్కడ ఒక రైడ్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ ద్వారా ద ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ద్వారా అది గూడా మనకు ఓపీ బిఎన్‌బి బ్లాక్ చైన్ ఏదైతే ఉందో డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మనము ఒక $3 అంటే ఒక రూ. 300తో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసి 35,000 బిఎన్‌బిలు ఏ విధంగా సంపాదించుకోవచ్చు అదేనండి టోటల్‌గా ప్లాను. అదే విధంగా మనం నేర్చుకుందామండి ఏ విధంగా ప్లాన్ ఉంటుంది. టోటల్‌గా మనం స్లైడ్ టు స్లైడ్.
సో ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఇక్కడ చూడండి మనకు బైనాన్స్ బ్లాక్ చైన్ అనేది ఏ విధంగా వచ్చిందంటే, సో ఏప్రిల్ 2019లో బిఎన్బి బికాయిన్ చైన్ అని లాంచ్ అయింది. సో ప్రెజెంట్ ఇప్పుడు కూడా ఉంది. కానీ దానికి గ్యాస్ ఫీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బిఈపి 20 అంటే బిఎన్బిలోనే మనకు బిఈపి 20 అనేది కూడా సో నెట్వర్క్ మనకు ఆల్రెడీ బ్లాక్ చైన్ వచ్చింది. అది కూడా ఉంది. సో దానికి ఇప్పుడు ఫస్ట్ దానికంటే రెండోది కొద్దిగా తక్కువగా ఉంటుందండి. గ్యాస్ ఫీజ్ అనేది. ఇప్పుడు మనకి ఏదైతే ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉందో ఓపీ బిఎన్బి బ్లాక్ చైన్ ఇది లాస్ట్ ఇయర్ 2023లో స్టార్ట్ చేశారండి. సో టోటల్‌గా ఏదైతే మన ఓపీ బిఎన్బి ప్రాజెక్ట్ ఉందో ఇది టోటల్‌గా సో డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అండి. 100% డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. టోటల్‌గా మనకు ఏదైతే యాక్టివేషన్స్ ఉంటాయో, పేఔట్స్ ఉంటాయో టోటల్‌గా మనకు సో ప్యూర్ బిఎన్బి కాయిన్స్‌లోనే మనకనేది ఉంటుందండి. అదే విధంగా ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ స్మార్ట్ కాంట్రాక్ట్ చూసుకున్నట్లయితే మన ఓపీ బిఎన్బి ఏదైతే బ్లాక్ చైన్ ఉందో డిజైన్ చేయబడిందో అది మనకి ఇక్కడ రైడ్ బిఎన్బిలో స్మార్ట్ కాంట్రాక్ట్ తో ఉండాలి. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో సో వాళ్ళకి కమ్యూనిటీకి మధ్య జరిగే ఒక ఒప్పందమే ఇక్కడ మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ అంటారు. స్మార్ట్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుందంటే టోటల్ గా డిసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ గా ఉంటుంది. డిసెంట్రలైజ్డ్, సెమీ డిసెంట్రలైజ్డ్, సెంట్రలైజ్డ్ దీని వ్యత్యాసం ఏంటి, దీని తేడా ఏమి అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే సెంట్రలైజ్ కంపెనీలో ఏ విధంగా ఉంటుందంటే అక్కడ ఓనర్ ఉంటారు. ఎవరో ఒక ఎండీ ఉంటారు. అతను టోటల్‌గా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అతను ప్లాన్‌ని ఏ విధంగా డిజైన్ చేయాలి అతను చేస్తాడు. అతను ఎట్లా చెప్తే కంపెనీ టోటల్‌గా ఆ విధంగా నడుస్తుంది. అదే విధంగా అతను ప్లాన్ మారిస్తే కంపెనీ మారుతుంది. అదే విధంగా విత్‌డ్రాల్ వాళ్ళు ఇస్తేనే మనకు ఇక్కడ విత్‌డ్రాల్ అనేవి మన బ్యాంక్ అకౌంట్‌కొస్తాయి. అదే విధంగా టోటల్ కంట్రోల్ అంతా కూడా ఓనర్ ఏం చెప్తే అట్లనే ఉంటది. సో అతను మన ఐడీని బ్లాక్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చండి. సో ఈ విధంగా సెంట్రలైజ్డ్‌లో ప్లాట్‌ఫార్మ్‌లో కంపెనీస్‌లో ఈ విధంగా ఉంటుంది. అదే విధంగా సెమీ డిసెంట్రలైజ్డ్‌లో ఏ విధంగా ఉంటుందంటే ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. అదే విధంగా ఓనర్‌షిప్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డిసెంట్రలైజ్డ్‌లో ఎలా ఉంటుందంటే కంట్రోలింగ్ ఫ్రీ ఉంటుందండి. అక్కడ ఎవ్వరు కూడా ఓనర్ ఉండరు. అడ్మిన్ ఉండరు. మీరు విత్‌డ్రాల్ పెట్టుకోవాలి అలా ఏముండదు. ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ అనేది మీ వాలెట్‌కొచ్చేస్తుందండి. అదే విధంగా ఓనర్ అనేవాళ్ళు ఉండరు. టోటల్‌గా సిస్టమ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్‌గా నడుస్తుందండి. ఇక్కడ ఎలాంటి రిస్క్ గూడా ఉండదు. ఇవి డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అనేటివి మనం చెప్పుకోవచ్చు. అంటే మన ఏదైతే ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్‌తో డిజైన్ చేయబడినటువంటి రైడ్ బిఎన్‌బీ అనేది 100% డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అండి. అదే విధంగా ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్‌లో చూసుకున్నట్లయితే ఏదైతే ఉన్నాయి బెనిఫిట్స్ ఏమేంటి ఇక్కడ మనకు. సో ఏదైతే ఈ ఓపీపీఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారా ఏదైతే ఈ ప్లాట్‌ఫార్మ్ డిజైన్ చేయబడిందో, ఇది చాలా స్పీడ్‌గా ఉంటుందండి. అదే విధంగా మనకు సో, దీన్ని ఎవ్వరు గూడా రిమూవ్ చేయడం గాని, ఎర్రర్ చేయడం గాని, అలాంటి ఏమి గాని ప్రాబ్లమ్ ఉండదు. అదే విధంగా ఇక్కడ మనము ఎవరికీ కూడా సో, ట్రస్ట్ ఇష్యూస్ కూడా మనకి ఎలాంటి రిస్క్ ఉండదండి. రిస్క్ ఫ్రీ అనేది ఉంటుంది. సో, అదే విధంగా ఈ ప్రోగ్రామింగ్‌ని గూడా ఎప్పుడు కూడా మార్చడానికి గాని, లేదంటే ఎవరైనా డిలీట్ చేస్తారేమో, ఎవరైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారేమో, అలాంటి ఏమి ఇష్యూస్ కూడా మనకిక్కడ ఏముండవండి. అదే విధంగా అడ్వాంటేజెస్ ఏంటి ఇక్కడ రైడ్ బిఎన్‌బిలో అంటే, సో, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓనర్‌షిప్ అనేది ఇక్కడ ఉండదు. ఏ ఓనర్ గూడా ఎవ్వరు గూడా ఈ ప్లాన్‌ని మార్చలేరు. సో, మనం విత్‌డ్రాల్ ఇవ్వాలి అన్న ప్రాబ్లమ్సే ఉండవు. ఎందుకంటే ఇక్కడ సో, ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ వచ్చేస్తాయి. డైరెక్ట్‌గా మనకు ఏదైతే వాలెట్ ఉందో ఆ వాలెట్‌లోకే వచ్చేస్తాయండి. అదే విధంగా ప్లాన్ అనేది ఎప్పటికీ చేంజ్ గాదు. మన కంపెనీ 2024 ఆగస్ట్‌లో స్టార్ట్ అయింది. సో, అప్పటినుంచి సో, నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలైనా గాని సో, మన కంపెనీలో ఏదైతే ప్లాన్ ఉందో అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఎలాంటి రిస్క్ గూడా ఉండదు. సో, ఇవి మనకు రైడ్ బిఎన్‌ఓ అడ్వాంటేజెస్. అదే విధంగా ఇక్కడ ఏదైతే ఓపీపీఎన్‌బి బ్లాక్ చైన్ పేజ్ చూసుకున్నామో, సో, ఈ పేజ్ అనేది బైనాన్స్ స్మార్ట్ చైన్ సపోర్టెడ్ ఎక్స్‌ప్లోరర్ అని కాంట్రాక్ట్ యొక్క అడ్రెస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అదే విధంగా ఏదైతే కాంట్రాక్ట్ సోర్స్ కోడ్ ఇక్కడ వెరిఫై కూడా చేయబడిందండి. సో టోటల్‌గా కాంట్రాక్ట్ బ్యాలెన్స్ కూడా ఎప్పుడు కూడా ఇక్కడ జీరోనే మనకు షో అవుతుందండి. సో అదే విధంగా కంపెనీ ప్రొఫైల్ అయితే మనం తెలుసుకున్నాం. బిజినెస్ అయితే ఏ విధంగా సో మనము చేయాలి. అదే విధంగా స్టార్టింగ్‌లో నేను చెప్పిన విధంగా ఒక $3 స్టార్ట్ చేసి క్రోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ మన సీనియర్స్ ఏ విధంగా తీసుకున్నారు. మనం కూడా ఏ విధంగా తీసుకోవాలి. సో అది కూడా మనం ఇక్కడ చూద్దామండి. చూడండి ఫస్ట్ మనకు స్మార్ట్ ఫోన్ ఉండాలి. స్మార్ట్ ఫోన్‌లో సో మొబైల్‌లో మనకు ప్లే స్టోర్ అనే ఒక అప్లికేషన్ ఉంటాది. దాంట్లోకి వెళ్లి వెబ్3 వాలెట్ ఏదైనా గావచ్చు. సో ట్రస్ట్ వాలెట్ గావచ్చు, మెటామాస్క్ కావచ్చు, టోకెన్ ప్యాకెట్ కావచ్చు, సేపాల్ గావచ్చు ఏదైనా గాని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో ప్రెజెంట్ ఏమంటే సేపాల్ వాలెట్‌నే ప్రతి ఒక్కరు గూడా మనము సజెషన్ ఇస్తున్నాం. ఎందుకంటే వెబ్3 వాలెట్‌లో సేపాల్ వాలెట్ అనేది చాలా ఈజీగా మనము హ్యాండ్లింగ్ అని చేయొచ్చు. చాలా ఈజీగా ట్రాన్సాక్షన్ అనేది చాలా ఫాస్ట్ స్పీడ్‌గా ఉంటుంది గాబట్టి
సో అందరం కూడా మనం ఈ కమ్యూనిటీలో సేపాల్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో మనం సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, సో అక్కడ మనకేదైతే సెక్యూరిటీ పాస్వర్డ్స్ కానీ ఉంటాయో అవన్నీ నోట్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు గూడా ఎవరైతే సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటారో 6 డిజిట్ సెక్యూరిటీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది పక్కా రిజిస్టర్‌లో 2, 3 చోట్ల రాసుకోండి. దాంతో పాటు మీకు 12 లెటర్స్ 12 పదాలు మీకొస్తాయి. వాటిని గూడా పక్కాగా నోట్ చేసుకోండి. 2, 3 ప్లేసుల్లో మీరు రిజిస్టర్‌లో రాసుకోండి. అవి చాలా ఇంపార్టెంట్ అండి. సో దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని వాలెట్ క్రియేట్ చేసుకొని, ఆ సేపాల్ వాలెట్ నుంచినే మనము ఐడీని యాక్టివేషన్ చేస్తామండి. సో అందుకనే మనకు ఇక్కడ విత్‌డ్రాల్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. సో మనము ఈ సేపాల్ వాలెట్ దీనివల్ల ఏం ఉపయోగం అంటే, ఇప్పుడు మనకి ఇండియాలో బ్యాంక్స్ అయితే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే మనం ఏ విధంగా చేస్తామండి? ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ఈ విధంగా బ్యాంక్స్ ఉన్నాయి మనకు. అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్‌లో మనకు క్రిప్టోకి వాలెట్‌లేమున్నాయి? క్రిప్టోకి బ్యాంకులేమున్నాయంటే ఇవేనండి. ట్రస్ట్ వాలెట్ గావచ్చు, సేపాల్ వాలెట్ గావచ్చు, బైనాన్స్ కావచ్చు. సో, ఈ విధంగా మనకు ఈ వాలెట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, సో, సేపాల్ వాలెట్ అనేది చాలా సెక్యూర్‌గా ఉంటుంది. ఎవ్వరు గూడా దీన్ని హ్యాక్ చేయలేరు మీ వాలెట్‌ని. మీ వాలెట్‌లో ఏదైతే ఫండ్ ఉందో ఎవ్వరు గూడా దాన్ని సో, ట్రాన్సాక్షన్ చేసి అట్లా దొంగగా మనం తీసుకోవచ్చు. అట్లా ప్రాబ్లమ్స్ ఇష్యూ గూడా మనకిక్కడ ఉండవండి. సో, ఇక్కడ ఫస్ట్ అయితే మనం సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, వాలెట్‌ని క్రియేట్ చేసి దాని నుంచినే మనం ఐడీని యాక్టివేషన్ అనేది చేసి ఇన్‌కమ్ అనేది తీసుకుంటామండి. సో, ఇక్కడ బిజినెస్ ప్లాన్ గురించి మనం చూసుకునేదండి జాయినింగ్ అమౌంట్ అనేది సో, అంటే మనకు సిరఫ్ అంటే ఒక 0.0044 బిఎన్‌బి అంటే బైనాన్స్‌లో చూసుకున్నట్లయితే జాయినింగ్ అమౌంట్ ఎందుకంటే మనకు యాక్టివేషన్ గావచ్చు, మనకు పేఔట్స్ కావచ్చు, టోటల్‌గా మనకు బిఎన్‌బి కాయిన్స్‌లోనే ఇస్తారు కాబట్టి, బైనాన్స్‌లోనే ఇస్తారు కాబట్టి, ఇక్కడ యాక్టివేషన్ అనేది 0.0044 బిఎన్‌బితో మన ఐడీ అనేది యాక్టివేషన్ అయిపోతుందండి. అంటే మనకు ఇండియన్ కరెన్సీలో ఒక రూ. 300 డాలర్స్‌లో చెప్పుకుంటే $2.7తో మనము ఐడీని యాక్టివేషన్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడ బిఎన్‌బి అనేది టోటల్‌గా $600తో మనము ఇక్కడ కాలిక్యులేషన్ అనేది చెప్పుకున్నాం. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే 650 కంటే పైన గూడా మనకి ఇక్కడ కాలిక్యులేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనకు అప్రాక్సిమేట్‌లీ ఒక $3 వరకు మనకు ఇక్కడ యాక్టివేషన్ అవ్వచ్చండి. అంటే మనం దాదాపుగా ఇండియన్ కరెన్సీలో మనము ఒక $300తో మనము బిజినెస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు $300తో సో, ఐడీని యాక్టివేషన్ చేసుకున్న తర్వాత సో, ఈ విధంగా టోటల్‌గా 12 ప్యాకేజెస్ ఉంటాయండి. సో, మీరు ఒకేసారి కావాలంటే 300తో జాయిన్ అయిన తర్వాత అన్ని ప్యాకేజెస్‌లు కూడా మీరు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు 1/1 కూడా మీకు ఇన్‌కమ్ వచ్చే కొద్దీ ఏ విధంగా చేసుకోవాలో అలా కూడా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మీకు? ఎలాంటి మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చు? సో 300తో జాయిన్ అయ్యి క్రౌడ్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది కూడా మనము నెక్స్ట్ స్లైడ్‌లో తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌కి మనకు $4 అవుతాయి. అచీవర్ ర్యాంక్‌కి $8 అంటే మనం ఇక్కడ ఈజీగా ఉంటుందని మనం డాలర్స్‌లో చెప్పుకుంటున్నాము. ఐఎన్ఆర్‌లో చెప్పుకుంటున్నాము. ఈ విధంగా అంబాసిడరు, పీనరు, మెంటర్, చాంపియన్, డైరెక్టర్, టైటాన్, ఐకాన్, లెజెండ్, ఎంపరర్ ఈ విధంగా టోటల్‌గా మనము 12 ప్యాకేజెస్ అనేవి ఉన్నాయండి. సో ఈ 12 తీసుకుంటే గూడా ఈ విధంగా 300, 500, 800 ఈ విధంగా టోటల్‌గా మనకు సో 12 ప్యాకేజెస్ ఉన్నాయండి టోటల్‌గా. సో ఇప్పుడు మనము ఈ ఇన్‌కమ్ ప్లాన్ మనకి ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుంది అని తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఇన్‌కమ్ మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్. సపోజ్ అండి మీరిక్కడ జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీరిక్కడ జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్, రైట్ 2 కనిపిస్తాయండి. సో లెఫ్ట్‌లో ఒకటి, రైట్‌లో ఒకటి ఒక 2 ప్లేసెస్ ఉంటాయి. బట్ ఇక్కడ బైనరీ ఇన్‌కమ్ ఏముండదు మీ ట్రీలో. సో ఇక్కడ టోటల్‌గా లెవెల్ ఇన్‌కమే. సపోజ్ మీరు లెఫ్ట్‌లో ఒకరిని, రైట్‌లో ఒకరిని మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేపిచ్చారనుకోండి. సో వాళ్ళు $2.7, $2.7తో జాయిన్ అవుతారు కాబట్టి, సో మీరు ఎంత మందినైతే డైరెక్ట్‌గా తెస్తారో వాళ్ళ నుంచి వాళ్ళు ఏదైతే యాక్టివేషన్ చేస్తారో 100% ఇన్‌కమ్ అనేది మీకొచ్చేస్తుందండి. అంటే ఇద్దరిని జాయిన్ చేశారు. సో, మీకు టోటల్‌గా ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్‌లో ఎందుకంటే ఇక్కడ టోటల్‌గా 2/2 మెట్రిక్స్‌లోనే మనకు టోటల్‌గా ఇక్కడ ట్రీ అనేది ఉంటుంది కాబట్టి, సో, ఇక్కడ మనకు బైనరీ కాదు బస్ట్ ఏబీ అని కూడా మనం అనుకోవచ్చు. సో, లెఫ్ట్‌లో ఒకటి, రైట్‌లో ఒకటి. సో, దీనికి రెండిటికి కలిపి మీకు $5.4 అనేది మీకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది వచ్చేసిందండి. అంటే మీరిక్కడ అన్‌లిమిటెడ్ స్పాన్సర్స్ ఇవ్వచ్చు. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ మీకు ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్ అనేది మీకు వచ్చేస్తుందండి. సో, అదే విధంగా మనం నెక్స్ట్ లెవెల్ చూసుకున్నట్లయితే సో, ఇక్కడ మనకు ట్రీ ఏ విధంగా సెటప్ అవుతుందంటే అండి, చూడండి ఈ విధంగా ఇక్కడ మనకు ట్రీ అనేది సో ఓకే. ఇక్కడ మనకు ట్రీ అనేది లెఫ్ట్ నుంచి రైట్‌కి, టాప్ టు బాటమ్
సో ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు. మీ కింద మీ ఇద్దరొచ్చారనుకోండి. లెఫ్ట్‌లో ఒకరొస్తారు, రైట్‌లో ఒకరొస్తారు. 1, 2 అవుతారు. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ నెక్స్ట్ మళ్ళా మీకు ఒక పర్సన్ వచ్చారనుకోండి. ఫస్ట్‌కి అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి పోతుంది కాబట్టి సో ఫస్ట్ ఒకటో ఐడీ కింద మీకు సో 3, 4ని వేస్తారు. అదే విధంగా నెక్స్ట్ ఇద్దరొచ్చారనుకోండి. రెండో ఐడీ కింద మీరు సో 5, 6నేస్తారు. అదే విధంగా నెక్స్ట్ ఒక ఇద్దరొచ్చారనుకోండి మీకు. సో మూడో ఐడీ కింద 7, 8 అదే విధంగా నాలుగో ఐడీ కింద 9, 10 ఈ విధంగా లెఫ్ట్ నుంచి రైట్‌కి ఆటో ట్రీ అనేది సో మీకు ఈ విధంగా 2/2 మెట్రిక్స్‌లో సో 2, 4, 8, 16, 32, 64 సో ఈ విధంగా టోటల్‌గా మనకు 2/2 మెట్రిక్స్‌లో టోటల్‌గా మనకు ట్రీ అనేది సెటప్ ఈ విధంగా ఉంటుందండి. సో ఇక్కడ చూడండి మనం ఇన్‌కమ్ అనేది డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అయితే 100% మనకొచ్చేస్తది. సో నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ లెవెల్ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇన్‌కమ్ అయితే మీకు $5.4 ఇద్దరి ద్వారా వచ్చేసిందండి. ఇక్కడ కంపెనీలో అండి ఒక మాండేటరీ ఉంది కంపల్సరీగా. మీరు ఒక ఇద్దరిని మినిమమ్ 300తో జాయిన్ చేపిచ్చాల్సుంటుందండి. మీరు సపోజ్ మీరు ఫస్ట్ నుంచి 12 లెవెల్ వరకు అన్ని ర్యాంకులు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని, మినిమమ్ ఇద్దరనేది రూ. 300తో మీరు ఇద్దరిని మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీ అండి. అందుకని ఇక్కడ 2 డైరెక్ట్ ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి ట్రీ సెటప్ కూడా 2/2 మాట్రిక్స్‌లో సో పైనుంచి గూడా మీకు సో స్పిల్ ఐడీస్ కూడా పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సపోజ్ చూడండి మీకు ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరున్నారు మీకు. ఆ ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరి వల్ల మీకు $5.4 ఇన్‌కమ్ అయితే వచ్చేసింది. ఈ $5.4లో మీరేం చేస్తారంటే ఒక $4లను పెట్టి రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. సో రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుందంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇద్దరొచ్చారు. సో $5.4 ఇన్‌కమ్ వచ్చేసింది. ఆ 5.4లో మీరు నాలుగో లెవెల్ $4 పెట్టి ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని రెండో లెవెల్‌ని ఓపెన్ చేపించుకుంటున్నారు. అంటే ఇక్కడ మీకు ఇన్‌కమ్ అనేది బెనిఫిట్ ఎంత మిగిలిపోయింది? $1.4 అనేది మీకిక్కడ మిగిలిపోయిందండి. నెక్స్ట్ అండి రెండో లెవెల్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌లో మీకు అచీవ్ అయిపోయారు మీరు. నెక్స్ట్ మీకు రెండో లెవెల్ ఓపెన్ అయింది కాబట్టి, ఎవరైతే ఇద్దరొచ్చారో వాళ్ళ కింద ఇద్దరిద్దరొస్తారు కాబట్టి మీకు రెండో లెవెల్‌లో టోటల్‌గా నలుగురొస్తారండి. ఈ నలుగురు గూడా వాళ్ళు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు, సో మీకు టోటల్‌గా నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $4 కాబట్టి 4 అంటే $16 అంటే రూ. 1,440 వరకు మీకు ఇన్‌కమొస్తుంది. సో దీంట్లో నుంచి $16లో నుంచి ఒక $8 పెట్టి మీరు మూడో లెవెల్‌ని ఓపెన్ చేపించుకుంటారండి. సో మూడో లెవెల్‌ని అచీవర్ ర్యాంక్‌ని ఓపెన్ చేపించుకున్న తర్వాత, మీకు మూడో లెవెల్‌లో ఎవరైతే మీకు రెండో లెవెల్‌లో నలుగురున్నారో, వాళ్ళ కింద మళ్ళా ఇద్దరిద్దరొస్తారు కాబట్టి, సో మూడో లెవెల్‌లో మీకు టోటల్‌గా 8 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి $8 టోటల్‌గా 8 అంటే $64 మీకు ఇన్‌కమ్ అవుతుంది. సో దాంట్లో నుంచి మీకు వచ్చినటువంటి ఇన్‌కమ్‌లో మీరు ఫోర్త్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ లెవెల్‌లో, రెండో లెవెల్‌లో, మూడో లెవెల్‌లో వేరియేషన్ చూడండి. ఫస్ట్ లెవెల్‌లో అయితే ఈ అమౌంటే అంటే చాలా తక్కువ మీకు $1.4 మిగిలింది. రెండో లెవెల్‌లో $8 మిగిలింది. ఇక్కడ చూడండి దాదాపుగా $48 మిగులుతోంది. అంటే లెవెల్ పెరిగే కొద్దీ మీ టీమ్ సైజ్ పెరుగుతుంది. మీ ఇన్‌కమ్ గూడా చాలా పెద్దగా వస్తుంది. సో అదే విధంగా ఇక్కడ $64 మీకు మూడో లెవెల్‌లో ఇన్‌కమ్ వస్తే, మీరు $16 పెట్టి నాలుగో లెవెల్‌ని అంబాసిడర్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. దీని ద్వారా మీకు నాలుగో లెవెల్‌లో టోటల్‌గా 16 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి మీకు $16 కాబట్టి టోటల్‌గా $256 అంటే రూ. 23,000 ఇన్‌కమ్ వస్తది. దాంట్లో నుంచి ఒక రూ. 3,000 పెట్టి ఐదో లెవెల్ పీనర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. సో ఐదో లెవెల్‌లో మీకు టోటల్‌గా 32 మంది లీడర్స్ వస్తారండి. ఎందుకంటే నాలుగో లెవెల్‌లో 16 మందంటే, సో ఇక్కడ 16 మంది సో ఇద్దరిద్దరొస్తారు గాబట్టి, సో 32 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి మీకు $32 అంటే $1,024 ఇన్‌కమ్ అవుతుంది. ఐదో లెవెల్‌లో. అంటే మీకు రూ. 92,000 ఇన్‌కమ్ వస్తే దాంట్లో నుంచి ఒక రూ. 6,000 పెట్టి మీరు ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. చూడండి మీకు ఫస్ట్ లెవెల్‌లో, రెండో లెవెల్‌లో, మూడో లెవెల్‌లో పెద్దగా ఇన్‌కమ్ కనిపియలేదు. ఎప్పుడైతే ఈ ఐదో లెవెల్ దాటుతుందో చూడండి ఇన్‌కమ్ అనేది ఏ విధంగా పెరుగుతుందో. సో, ఆరో లెవెల్‌లో చూడండి మీకు టోటల్‌గా 64 మందుంటారు. ఈ 64 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి $64 అంటే దాదాపుగా మీకు సో, ఆరో లెవెల్‌లోనే చూడండి $4,096 అంటే 3.5 లక్షండి. చూడండి ఇక్కడ 6 లెవెల్ వరకు మీరు డైరెక్ట్‌గా అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. సో, ఒక వ్యక్తి మీకు ఆరో లెవెల్ నుంచి అప్‌గ్రేడ్ అయినా గాని $64 వస్తాయంటే మీకు 5,500 కంటే ఎక్కువగా మీకు ఒక రోజులోనే వచ్చేస్తాయండి. ఈ విధంగా మీరు ఆరో లెవెల్‌లోనే ఈ విధంగా 3.5 లక్షల వరకు ఇన్‌కమ్ తీసుకుంటున్నారు గాబట్టి, నెక్స్ట్ ఏం జేస్తారంటే సెవెంత్ లెవెల్‌ని పర్చేజ్ జేస్తారు. ఎందుకంటే మీకు 64 మంది వచ్చేసారంటే డూప్లికేషన్ పెరిగిపోతుంది గాబట్టి, కింద టీమ్ అనేది ఆటోమేటిక్‌గా డూప్లికేషన్ అవుతుంది గాబట్టి,
మీరు ఏడో లెవెల్‌ని కూడా పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఏడో లెవెల్ చాంపియన్ ర్యాంక్‌ని $120 పెట్టి అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు టోటల్‌గా ఏడో లెవెల్‌లో మీకు 128 మంది లీడర్స్ ఉంటారు. ఒక్కొక్కరి నుంచి $120 అంటే దాదాపుగా రూ. 13,82,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి 128 మంది లీడర్స్‌లో ఒక 10 మందొచ్చినా గాని చూడండి ఇక్కడ. సో, టోటల్‌గా ఒక్కొక్కరి నుంచి $120 అంటే దాదాపుగా $1,200 సో, మనం ఇక్కడ ఈజీగా ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఎనిమిదో లెవెల్ అంటే డైరెక్టర్ ర్యాంకు అంటే $235 పెట్టి మీరు డైరెక్టర్ ర్యాంక్ అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకిక్కడ ఎనిమిదో లెవెల్‌లో టోటల్‌గా 256 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి $235 అంటే దాదాపుగా 54,00,000 వరకు మీరు ఇన్‌కమ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. సపోజ్ మీకు 256 మందిలో ఒక 40 మందొచ్చినా గాని, ఇక్కడ మీరు 8,50,000 వరకు ఇన్‌కమ్ అనేది ఎనిమిదో లెవెల్‌లోనే తీసుకోవచ్చండి. అదే విధంగా తొమ్మిదో లెవెల్ మీరు అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి, తొమ్మిదో లెవెల్‌లో దాదాపుగా మీకు $470 అవుతాయి. దాంట్లో మీకు 512 మంది లీడర్స్ వస్తారు. ఒక్కొక్కరి నుంచి మీకు సో, దాదాపుగా 12 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి మీకు $470 అంటే దాదాపుగా మీకు ఇక్కడ 2,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, సపోజ్ మీకు 5,512 మందిలో ఒక 10% వర్క్ జరిగిన మీకు టీమ్ ఉన్నా, అప్‌గ్రేడ్ చేసుకున్న వాళ్ళున్నా గాని, ఒక 50 మందిని మనము కాలిక్యులేషన్ చేసుకున్నా గాని తొమ్మిదో లెవెల్‌లో ఒక్కొక్కరి నుంచి $470 వచ్చినా గాని మీకిక్కడ 21,00,000 వరకు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. అదే విధంగా పదో ర్యాంక్‌లో మీరుకు సో, టోటల్‌గా 1,024 మంది ఉంటారండి. ఒక్కొక్కరి నుంచి మీకు $940 వస్తాయి. అంటే ఇక్కడ దాదాపుగా మీరు 8,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఒక 10% లీడర్స్ ఉన్నారే అనుకోండి. మీకింత టీమ్ అయిందనుకోండి. పదో లెవెల్‌లో మీకు ఒక 10% ఒక 100 మందే ఉన్నారనుకోండి. టోటల్‌గా మీరిక్కడ 84,00,000 వరకు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. సో, ఇంత ఆటోమేటిక్‌గా 11థ్ ర్యాంక్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి మనము అప్‌గ్రేడ్ చేసుకునే కొద్దీ టీమ్ పెరుగుతా ఉంది. ప్లస్ మనకి ఇన్‌కమ్ సైజ్ కూడా చాలా పెద్దగా వస్తోంది. అదే విధంగా 11థ్ ర్యాంక్‌లో మనకు టోటల్‌గా 2,048 మందుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి $1,880 అంటే దాదాపుగా మనకు రూ. 34,65,21,600 వరకు మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, దీంట్లో నుంచి ఒక 2,048 మందిలో 5% యేసుకున్నా గాని మన దగ్గర టీమ్ ఉన్నా, లీడర్స్ ఉన్నా, యాక్టివ్ లీడర్స్ ఉన్నా గాని దాదాపుగా సో 100 మందున్నా గాని ఇక్కడ చూడండి 1,69,00,000 వరకు మనము ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. అదే విధంగా లాస్ట్ ర్యాంక్ అండి ఎంపరర్ ర్యాంకు 12వ లెవెల్ ర్యాంకు. దీనికోసం మనము సో 12వ లెవెల్‌లో మీకు 4,096 మంది ఉంటారండి. ఒక్కొక్కరి నుంచి మీకు $3,760 అంటే దాదాపుగా ఇక్కడ 128 క్రోర్స్ అండి ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి ఇక్కడ. యెస్ అండి. ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ఎవరైతే యాక్టివ్‌గా స్టార్టింగ్ ఏప్రిల్ నుంచి వర్క్ చేస్తున్నారో వాళ్ళు ప్రెజెంట్ అయితే ప్రతిరోజు గూడా 6 బిఎన్‌బిలు అంటే ఒక బిఎన్‌బి వాల్యూ వచ్చి 60,000 అంటే దాదాపుగా 3,00,000 కంటే ఎక్కువగా ఇన్‌కమ్ ప్రతిరోజు చాలా మంది తీసుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే సో ఎవరైతే స్టార్టింగ్‌లో వర్క్ చేస్తున్నారో స్టార్టింగ్ నుంచి 3 మంత్స్ నుంచి ప్రెజెంట్ అయితే వాళ్ళు $380 80 బిఎన్‌బిల కంటే ఎక్కువగా ఇన్‌కమ్ ఆల్రెడీ వాళ్ళు తీసుకునేసారు. సపోజ్ మనకిక్కడ 4,096 మందిలో ఒక 4,000 మందిని పక్కకు తీసేసినా గాని, ఒక 96 మందే ఉన్నారనుకోండి మీకు 12 లెవెల్‌లో. ఒక్కొక్కరి నుంచి $3,760 అంటే కూడా ఇక్కడ మీకు దాదాపుగా 2,16,00,000 వరకు మీరు 12 లెవెల్ నుంచిని ఇది ఓన్లీ ఒక్కొక్క లెవెల్ గురించే మనం చెప్పుకుంటున్నామండి. సో, ఈ విధంగా 12 లెవెల్ ఇన్‌కమ్ గూడా మీరు తీసుకోవచ్చండి. దాంతో పాటు మనకిక్కడ ఎక్స్‌ట్రా రాయల్టీ ఇన్‌కమ్ గూడా ఉందండి. సో, ఇక్కడ మనకు ఏదైతే 10వ ర్యాంకు, 11వ ర్యాంకు, 12వ ర్యాంకు 3 ర్యాంకులున్నాయో, సో, మూడిటికి కలిపి 1% రాయల్టీ ఇన్‌కమ్ గూడా వస్తుందండి. ఇక్కడ ఐకాన్ 10వ ర్యాంక్‌కి 0.35%, 11వ ర్యాంకు లెజెండ్‌కి 0.35%, 12వ ర్యాంకు ఎంపరర్ ర్యాంకు 0.30% టోటల్‌గా మనకిక్కడ 1% రాయల్టీ ఇన్‌కమ్ అనేది గూడా వస్తుందండి. అది గూడా ఎంతొస్తుందంటే ఇప్పుడు సపోజ్ మీరు ఐకాన్ ర్యాంక్‌కి $940 పెడుతున్నారంటే మీకు సో 150% అంటే దాదాపుగా మీకు సపోజ్ మీరు ఒక $1000 పెట్టారనుకోండి. సో మీకు $1,500 వరకు మీకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఏదైతే బిజినెస్ జరుగుతుందో దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా ఈ ప్లాన్‌లో డిజైన్ చేయబడింది. సో మీరేదైతే పెడుతున్నారో దానికి మీకు 1.5% అంటే ఎక్స్‌ట్రాగా మీకివ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఏదైతే 12 గంటలకు క్లోజింగ్ అవుతుందో ఆ క్లోజింగ్‌లో మనకు రాయల్టీ ఇన్‌కమ్ యాడ్ అవుతూ ఉంటుందండి. మనం ఎంతైతే ఇప్పుడు మీరు ఒక రూ. 100 పెడుతున్నారనుకోండి 10వ ర్యాంక్ కోసం. మీకు రూ. 150 వచ్చేంత వరకు. ప్రతిరోజు ఎంత బిజినెస్ అయితే ఇంత అని మనం కరెక్ట్‌గా చెప్పలేము. అప్ అండ్ డౌన్ అనేది అవుతూ ఉంటాయి.
ఈ విధంగా 10వ ర్యాంక్‌కి, 11వ ర్యాంక్‌కి, 12వ ర్యాంక్‌కి 3 ర్యాంకులకు కూడా మనకు రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఉందండి. అదే విధంగా ఇక్కడ లెవెల్ ఇన్‌కమ్‌లో ఇంకొకసారి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే యూ పైన మీరున్నారు. మీకు ఎవరైతే డైరెక్ట్ స్పాన్సర్ వస్తారో వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్‌లో వస్తారు. వాళ్ళ నుంచి మీకు ఏదైతే యాక్టివేషన్ ఉందో 2.7% $2.7 అవి మీకు వచ్చేసాయి. నెక్స్ట్ మీకు రెండో లెవెల్‌లో అంటే ఈ లెవెల్ 1 నుంచి ఎవరైతే లెవెల్ 2లోకొస్తారో స్పాన్సర్ చేసి, వాళ్ళ నుంచి మీకు లెవెల్ 2 నుంచి $4 వస్తాయి. లెవెల్ 3 నుంచి $8 వస్తాయి. లెవెల్ 4 నుంచి $16 వస్తాయి ఒక్కొక్కరి నుంచి. లెవెల్ 5 నుంచి $32, లెవెల్ 6 నుంచి 64 ఈ విధంగా టోటల్‌గా 12 లెవెల్స్ నుంచి మీకు ఇన్‌కమ్ అనేది వస్తుందండి. సపోజ్ మీకు చాలా మందికి డౌట్ ఉందండి. ఇప్పుడు మీరు యూ పైనున్నారు. సో, మీ కింద లెవెల్ 1 మీరే స్పాన్సర్ చేశారనుకోండి. సో, మీకు ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్ బిగినర్ ఇన్‌కమ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ లెవెల్ 1లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఇద్దరిని జాయిన్ చేపిచ్చాడు. లేదంటే అతను రెండో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే, సో, మీకు రాదండి అది. మీ పైన అంటే యూకి పైన ఎవరైతే ఉన్నారో రెండో లెవెల్‌లో అతనికి వెళ్ళిపోతది. చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో, కింద యూ మీరున్నారు. ఫర్ ఎగ్జాంపుల్. సో, మీరు ఫస్ట్ బిగినర్ ర్యాంక్ ఏదైతే ఉందో ఫస్ట్ ర్యాంక్ బిగినర్ ర్యాంక్ అది మీకు ఎవరైతే మీకు ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళకెళ్ళిపోతది. నెక్స్ట్ మీరు రెండో లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. మీకు పైన రెండో లెవెల్‌లో అంటే మీ స్పాన్సర్ పైన ఎవరున్నారో అతనికెళ్ళిపోతది. సో, మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. మీకు మూడో స్పాన్సర్‌కి మీ పైన ఎవరైతే మూడో లెవెల్‌లో ఉన్నారో మీకు వాళ్ళకెళ్ళిపోతది. ఈ విధంగా టోటల్‌గా మీకు 12 లెవెల్ పైన ఒక్కొక్క లెవెల్ ఇన్‌కమ్ ఒక్కొక్క లెవెల్‌కి పైన ఎళ్ళిపోతుంది. మీకు కూడా సేమ్ అదే విధంగా మీ కింద నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఒక్కొక్క లెవెల్ నుంచి మీకు వాళ్ళు ఏ లెవెల్‌లో ఉంటే ఆ లెవెల్ ఇన్‌కమ్ ఒక లెవెల్ ఇన్‌కమ్ మాత్రమే మనకొస్తుంది. అలా గాకుండా మీరు నాకు ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు. మీ కింద మీరే స్పాన్సర్ ఇచ్చారు. అతను రెండో ర్యాంకు, మూడో ర్యాంకు అప్‌గ్రేడ్ చేసుకుంటా ఉంటే మీకు రాదండి. సో, మీ పైనున్న వాళ్ళకి పోతది. ఎందుకంటే మీకు కూడా సేమ్ కిందకి మీకు టోటల్‌గా 12 లెవెల్ నుంచి ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి 12 అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా 12 ప్యాకేజెస్ సేమ్ ఈ విధంగా ఇన్‌కమ్ వస్తుంది. అది కూడా మనకు టోటల్‌గా 12 లెవెల్ ప్యాకేజెసే అండి. బట్ ఇన్‌కమ్ వచ్చేది మనకు టోటల్‌గా 24 లెవెల్ నుంచి కూడా ఇన్‌కమ్ రావడం జరుగుతుందండి. సో, ఇక్కడ ఇంకొక మంచి బెనిఫిట్ అడ్వాంటేజ్ ఏమి అంటే మీకు ఇక్కడ సింగిల్ లెగ్ ఇన్‌కమ్ కూడా ఉందండి. బై చాన్స్ మీరు ఇద్దరిని రిఫర్ చేశారు. దాంట్లో ఒక వ్యక్తి ఇన్‌యాక్టివ్ అయిపోయారు. వర్క్ చేయడం లేదు. సో, ఒక వ్యక్తి అయితే మీకు వర్క్ చేస్తున్నారు. సపోజ్ మీకు అతనికి రెండో లెవెల్‌లో ఒక నలుగురొచ్చారనుకోండి. మీకు ఒక్కొక్కరి నుంచి $4 అంటే $8 రావడం జరుగుతుంది. మూడో లెవెల్‌లో మీ దగ్గర 8 మందున్నారనుకోండి. ఒక్కొక్కరి నుంచి $8 అంటే 8 నాళ్ళ $32 వచ్చేస్తాయి. నాలుగో లెవెల్‌లో మీకు నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి 16 అంటే 16 నాళ్ళ $64 వచ్చేస్తాయి. ఈ విధంగా టోటల్‌గా మీకు లెవెల్ వైస్ ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. సింగిల్ లెగ్ ఇన్‌కమ్ నడిచిన ఒక వ్యక్తి ఐడీ యాక్టివేషన్ చేసుకున్న ఒక వ్యక్తిది కూడా ఇమ్మీడియేట్‌లీ మీకొచ్చేస్తుందండి. సో, ఈ విధంగా టోటల్‌గా మనకు లెవెల్ ఇన్‌కమ్ అనేదుంటుంది. ఇంకొకటి మనము అప్‌గ్రేడ్ చేసుకోవడం, లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకోవడం మనం డిలే చేశామనుకోండి. బై చాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీరు మూడో లెవెల్‌లో ఉన్నారు. మీరు మూడో లెవెల్‌లో ఉన్నారు గాబట్టి, మీ కింద మీ ఐడీ నుంచి మీ కింద ఉన్నటువంటి నాలుగో లెవెల్‌లో మీకెవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి. అప్పుడు మీరు మూడో లెవెల్‌లోనే ఉంటే, ఆ ఇన్‌కమ్ మీకు రాదండి. పైకెళ్ళిపోతది. బై చాన్స్ మీరు గూడా నాలుగో లెవెలు దానికంటే ఎక్కువ ర్యాంక్‌లో ఉంటే, ఆ నాలుగో లెవెల్ ఇన్‌కమ్ అనేది మీకొచ్చేస్తుందండి. అంటే మీ కింద ఎవరైనా మీకు ఎన్నో లెవెల్‌లో ఉన్నారో అతని వ్యక్తి, అతను ఒకవేళ ఐదో ర్యాంక్ అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి, మీరు గూడా ఐదో ర్యాంక్ అప్‌గ్రేడ్ చేసుకోండి. ఆ ఇన్‌కమ్ మీకు గూడా వచ్చేస్తుంది. సో, ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఇక్కడ మెయిన్ మానిటరీ ఏమంటే మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అప్‌గ్రేడ్ మీ కింద ఎవరైనా టీమొచ్చేసింది. వాళ్ళు పెద్దగా మీకంటే హై ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారంటే, వాళ్ళకంటే మీరు ముందుగా చేసుకునేయండి. దాంతో పాటు ఇద్దరు మానిటరీ అండి. డైరెక్ట్ స్పాన్సర్ ఇవ్వాలి ఇద్దరిని. సో, ఇద్దరిని ఎవరైతే ఇవ్వరో డైరెక్ట్ స్పాన్సర్ సో, వాళ్ళకి ఇన్‌కమ్ గూడా రిలీజ్ కాదండి. అందుకనే మానిటరీ ప్రతి ఒక్కరికి జెప్పండి. ఒకసారి గాకపోతే 10 సార్లు జెప్పండి. అర్థమయ్యే విధంగా జెప్పండి. ఎందుకంటే ఇది కొద్దిగా టెక్నికల్‌గా గూడా ఉంది గాబట్టి, మంచి కాన్సెప్ట్ ఇక్కడ సింపుల్‌గా ఉంది. బట్ మనం అర్థం జేసుకోవాలి. ఇద్దరు మానిటరీ అండి. ప్రతి ఒక్కరికి జెప్పండి. మినిమమ్ రూ. 300తో మనము ఒక ఇద్దరిని జాయిన్ చేపిస్తే చాలు. అదే డూప్లికేషన్ చేసుకుంటే వెళ్తూ పోతే చాలు. మనకు 12 లెవెల్ వరకు ఏదైతే మనము దాదాపుగా 35,000 బిఎన్‌బి అంటే దాదాపుగా 128,00,00,000 12 లెవెల్ ఒక లెవెల్ నుంచినే మనకి ఏదైతే ఇన్‌కమ్ జెప్పుకున్నామో అదందరూ గూడా తీసుకోవచ్చండి. బట్ వర్క్ చేయాలి, డూప్లికేషన్ చేయాలి.
సో వాళ్ళందరికీ ప్లాన్ కరెక్ట్‌గా ప్రతి ఒక్కరు ప్రతిరోజు జూమ్ మీటింగ్‌కి వస్తూ ఉంటే ఇదే ప్లాన్ ప్రజెంటేషన్ ఒకే ప్లాన్ ప్రజెంటేషన్ కాబట్టి ఎలాంటి చేంజెస్ ఉండవు కాబట్టి సో 2, 3 రోజుల్లో మనకు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ కూడా అర్థమైపోతుంది. అదే విధంగా ఎవరైనా మనకు వై డు రైడ్ బిఎన్‌బి. సో మనం ఎందుకు చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం మనము 100% డిసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ అని. ఇక్కడ ప్రాజెక్ట్ అనేది సేఫ్ ప్రాజెక్ట్ ఇక్కడ. పేఅవుట్ అనేది కూడా ఇన్‌స్టంట్ పేఅవుట్. మనం విత్‌డ్రాల్ ఇవ్వాలి. మనము వాళ్ళు విత్‌డ్రాల్ ఇసి అప్రూవ్డ్ చేస్తేనే మనకు వస్తది. ఈరోజు సండే ఈరోజు విత్‌డ్రాల్ రావు. సో అలా ఏముండదండి. టోటల్‌గా మన రైడ్ బిఎన్‌బి అనేది ఇండియాలోనే కాదండి. టోటల్‌గా గ్లోబల్లీ వైస్ వరల్డ్ వైడ్ టోటల్‌గా 85 కంట్రీల కంటే ఎక్కువగా ప్రతిరోజు యాక్టివేషన్స్ జరుగుతూ ఉంటాయి. మీరు కావాలంటే మీ చూడొచ్చు. సో మీరు రాత్రి 12 గంటలు, 1 గంట, 2 గంటల్లో గూడా చూడొచ్చు. ఐడీస్ యాక్టివేషన్ అవుతూనే ఉంటాయి. సో ఇండియాలో అయితే పనుకునేసుంటారు నైట్ 2 గంటల్లో, 3 గంటల్లో. బట్ బయట కంట్రీస్‌లో వాళ్ళకి పొగలుగుతా ఉంటుంది గాబట్టి, సో డే టైమ్ ఉంటుంది గాబట్టి, వాళ్ళ ఐడీస్ అనేది యాక్టివేషన్ అవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా రైడ్ బిఎన్‌బి అనేది సో టోటల్‌గా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉందండి. చాలా హై కంపెనీ. సో చాలా డిసెంట్రలైజ్డ్ సేఫ్ ప్రాజెక్టు. ఇన్‌స్టంట్ పేఅవుట్ ఉంటాది. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ ఉంటాది. అదే విధంగా ఓనర్‌షిప్ ఫ్రీ. ఇక్కడ ఎవరో ఒక ఓనర్ ఉన్నారు. మన ఐడీని బ్లాక్ చేస్తారేమో, మనకు విత్‌డ్రాల్ ఇవ్వరేమో, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏముండదు మనకు. స్కామ్ ఏముండదండి ఇక్కడ. గ్యాస్ ఫీస్ కూడా చాలా తక్కువ. అంటే గ్యాస్ ఫీస్ బిల్కుల్ చాలా తక్కువండి. అంటే మనకు పైసల్లో ఉంటుందండి గ్యాస్ ఫీస్ గూడా. సో ఇదండి టోటల్‌గా రైడ్ బిఎన్‌బి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సో బైనాన్స్ వాల్యూ చూడండి ఎంత పెరుగుతా ఉందో. $671 వరకు మనకు లాస్ట్ వీక్‌లో సో టచ్ అయిందండి. అందుకనే చాలా మంది సో మనకు ప్రతి ఒక్కరు గూడా బైనాన్స్ కాయిన్‌ని కొని పెట్టుకుంటున్నారండి. ఎందుకంటే దీని వాల్యూ పెరుగుతుందని. బట్ ఇక్కడ మనకు రైడ్ బిఎన్‌బి ద్వారా కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఇక్కడ ఫ్రీగా మనము సో మనం టీమ్ జేసుకొని ఇక్కడ సో బైనాన్స్ కాయిన్‌ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ చూడండి మనం స్క్రీన్ షాట్ అనేదుంది. సో ఒక $3 స్టార్ట్ చేసి దాదాపుగా 320 బిఎన్‌బి కాయిన్స్ అయితే వాళ్ళు సంపాదించుకున్నారు. అంటే దాదాపుగా 1,66,00,000 ఇది ఓల్డ్ ఒక 20 డేస్ బ్యాక్ స్క్రీన్ షాట్ అండి. బట్ ఇప్పుడైతే అతను 380 బిఎన్‌బిల కంటే ఎక్కువగా ఇన్‌కమ్ తీసుకున్నారు. అంటే దాదాపుగా 2,00,00,000 కంటే ఎక్కువగా ఇన్‌కమ్ తీసుకున్నారండి. ఇతను గూడా ఓన్లీ $300 జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఆగస్ట్‌లోనే జాయిన్ అయ్యారు. మన కంపెనీ ఏ రోజైతే వచ్చిందో సో ఒక 2, 3 రోజుల తర్వాత జాయిన్ అయ్యారు. ఈ విధంగా వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఎవరైతే ఫుల్ టైమ్ జేస్తున్నారో, ఆల్రెడీ నెట్‌వర్క్ నాలెడ్జ్ ఉందో, టెక్నికల్ నాలెడ్జ్ ఉందో వాళ్ళైతే మీరు సో మీకు సజెషన్ అండి డైరెక్ట్‌గా మీకు ఆహ్, తక్కువ టైమ్‌లో ఎక్కువ రిజల్ట్ రావాలంటే డైరెక్ట్‌గా 4 లేదంటే 6 ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది. లేదు మేము 1 బై 1 మేము 300తో జాయిన్ అవుతాము. ఒక ఇద్దరిని ఇన్‌కమ్ వచ్చిన తర్వాత వచ్చిన ఇన్‌కమ్‌తోనే అప్‌గ్రేడ్ చేసుకుంటామంటే సో తొందరగా డూప్లికేషన్ చేయండి. సో ఎందుకంటే ఇక్కడ సింపుల్ అండి. ఏం అవసరం లేదు. 300 మనం మినిమమ్ $300తో ఇద్దరిని జాయిన్ చేపిచ్చాలి. ఇదే డూప్లికేషన్ అందరికి చేపియండి. సో చాలా తక్కువ టైంలోనే మీరు గూడా ఈ విధంగా ఇన్‌కమ్ అనేది గూడా తీసుకోవచ్చండి. సో ఎవరైతే ఈరోజు కొత్త వాళ్ళొచ్చారో ఈ జూమ్ ప్యానెల్‌లో సో మీకేమన్నా డౌట్స్ ఉంటే మీ అప్లయన్స్‌తో కలిసి డిస్కస్ చేసుకొని సో మీ అప్లయిని గూడా కలిసి డిస్కస్ చేసుకొని ఈ రోజే జాయిన్ అయిపోండి. ఎందుకంటే సో రైడ్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్‌లో వెళ్ళిపోయింది. బై చాన్స్ మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, సో ఇంతకుముందు కంపెనీస్‌లో వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు. సో వాళ్ళు ఇండియాలో ఉన్నా, బయట కంట్రీస్‌లో ఉన్నా, ఎక్కడున్నా గాని వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసి మీరు చెప్పండి ఈ ప్లాట్‌ఫార్మ్ గురించి. ఎందుకంటే చాలా వేగంగా ఉంది. చాలా సెక్యూర్‌గా ఉంది. చాలా $300తో జాయిన్ అయితే సో ప్రతి ఒక్కరు చేయగలిగే బిజినెస్ అండి ఇక్కడ రైడ్ బిఎన్‌బి అనేది. సో ఈ రోజే జాయిన్ అయ్యండి. మిస్ కావద్దండి ఇలాంటి మంచి ఆపర్చునిటీని. సో ఎందుకంటే సో $300తో అంటే మనకు నథింగ్ అండి. ఎందుకంటే మనం ఎక్కడన్నా బయట పోయి రావాలన్నా గాని ఒక వితిన్ ఒక 5 మినిట్సో, 10 మినిట్స్ ఎక్కడన్నా బయటకు పోతాము. ఒక హోటల్‌కి పోతాము. లేదంటే ఒక కాఫీ తాగుతాము. సో అక్కడ 300, 200 మన లైఫ్ కోసం, మనకు ఇన్‌కమ్ తీసుకోవడం కోసం, మన డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం, ఒక రూ. 300తో మనకు సో, ఇక్కడ మనము ఇన్వెస్ట్ చేసి, సో, మనము ఐడీని యాక్టివేషన్ చేసి, ఒక ఇద్దరిని జాయిన్ చేపిచ్చి, అదే సేమ్ డూప్లికేషన్ చేసుకొని మనము ఈ విధంగా బిజినెస్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా ప్రతి ఒక్కరు గూడా ఈ స్క్రీన్ షాట్‌లో ఏదైతే ముందు స్క్రీన్ షాట్ చూసామో, ఆ విధంగా ప్రతి ఒక్కరు గూడా ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. స్టార్టింగ్‌లో అండి 4, 5 లెవెల్ వరకు మనకు ఇన్‌కమ్ పెద్దగా కనిపీదు. నెక్స్ట్ మీకు ఎప్పుడైతే ఐదో లెవెల్, ఆరో లెవెల్‌లో సో యాక్టివేషన్ స్టార్ట్ అయిపోతాయో,
సో ప్రతిరోజు మీరు 10,000, 20,000, 30,000, లక్ష, 2,00,000 కూడా తీసుకోవచ్చండి. అంత పెద్ద బిజినెస్ ఇది. ఈరోజు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ విన్న ప్రతి ఒక్కరికి కూడా సో థాంక్ యూ సో మచ్. అదే విధంగా ఇప్పుడు నేను సో మనకు ఉమేష్ నందన్ సార్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. వెల్కమ్ సార్. యెస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఒక వండర్‌ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి మీరు మాతో పాటు షేర్ చేసుకున్నందుకు. నిజంగా లీడర్స్ ఇలాంటి ఒక అవకాశం వచ్చినప్పుడు మనం గ్రాప్ చేసుకోవాలి. ఏముందిలే చూద్దాంలే అనుకుంటూ కూర్చున్నామంటే మంచి టీమ్ అనేది మిస్ అయిపోతారు. ఎందుకంటే మన తెలంగాణ, ఆంధ్రాలో ఇప్పుడిప్పుడే మన రైడ్ బిఎం అనేది స్టార్ట్ అయింది. మీటింగ్‌లో గూడా జస్ట్ 100 మందొచ్చారు. అంటే నిన్న ఇంకా 70 మెంబర్స్ వచ్చారు. సో, మేము స్టార్ట్ జేసినప్పుడైతే ఒక 50 మెంబర్స్ వచ్చారు. నిన్న 70 ఈరోజు 100 మెంబర్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇక్కడ జనాభా అనేది అంటే ఇక్కడ కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతా ఉంది. మన రైడ్ బిఎంలో, మన తెలుగు స్టేట్‌లలో. సో, వీలైనంత వరకు మనం కూడా ఈ ఒక అవకాశాన్ని యుటిలైజ్ చేసుకొని టీమ్ అనేది బిల్డ్ చేసుకోవాలి లీడర్స్ ప్రతి ఒక్కరు. వన్స్ మీరు ప్రాపర్ టీమ్‌ని సెట్ చేసుకున్నారంటే, మీ లైఫ్‌లో మీరు మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ మన రైడ్ బిఎంబిలో ఒక మంచి ఫ్యూచర్ అనేది చూస్తారు. లాస్ట్ ఒక 3 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్న లీడర్సే ఈరోజు రూ. 2,00,00,000 తీసుకున్న లీడర్ ఉన్నారు. 40,00,000, 50,00,000 జస్ట్ ఒక 50 డేస్‌కే వర్క్ స్టార్ట్ చేసి ఒక 50 డేస్‌కే 2 మంత్స్‌కే రూ. 8,00,000 సంపాదించిన లీడర్లున్నారు. అంటే ఇక్కడ చాలా స్పీడ్‌గా ఎళ్తా ఉంది. ప్లస్ ఇన్‌కమ్ గూడా మంచిగుంది. అట్ ది సేమ్ టైమ్ మన రైడ్ బిఎంబి ఫ్యూచర్‌లో మన కాయిన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిందంటే, మనం ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తాం లీడర్స్. అలాంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌ని మీరు మిస్ చేసుకోకండి. మీరు రండి ఖచ్చితంగా మేము మీకు మంచి సర్వీస్ అండ్ సపోర్ట్ అందిస్తాము. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకోండి. ఖచ్చితంగా మీ డౌట్స్ క్లియర్ చేసుకొని బిజినెస్‌లో రండి. ఖచ్చితంగా మేము మీకు సర్వీస్ అండ్ సపోర్ట్ అందిస్తాం. అండ్ అగైన్ టుమారో గూడా సేమ్ టైమ్ ఈవినింగ్ 8:00కి మీటింగ్ ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు మీటింగ్‌కి అటెండ్ అవ్వండి. రేపు గూడా మీకింకా క్లియర్‌గా అర్థమవుతుంది బిజినెస్ గురించి. సో, ఇక మనం సెక్షన్ అయితే ఎండ్ చేద్దాము. థాంక్ యూ సో మచ్ లీడర్స్ అండ్ గుడ్ నైట్ టు ఆల్. థాంక్ యూ సార్. అదే విధంగా సార్ సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా ఇది ఓన్లీ ప్లాన్ ప్రెజెంటేషన్ సెక్షన్ కాబట్టి ప్లాన్ ప్రెజెంటేషనే చేస్తున్నాము. ఇంకా ఎవరికైనా డౌట్స్ కానీ ఏదైనా డిస్కస్ చేయాలంటే కూడా సో అది కూడా సెపరేట్‌గా మనము ఒక 2, 3 రోజుల్లో పెడదామండి డైలీ. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్‌లోనే ఉన్నాం కాబట్టి సో మనకు ఇంకా ట్రైనింగ్ కూడా అంటే మనం సేపాల్ వాలెట్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అదే విధంగా ఏ విధంగా వాలెట్ క్రియేట్ చేయాలి? అదే విధంగా ఏ విధంగా యాక్టివేషన్ తీసుకోవాలి? సో ఇవన్నీ గూడా వన్ బై వన్ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే కదా మనకు తెలుగులో కూడా స్టార్ట్ అయింది గాబట్టి, సో డే బై డే ఇక్కడ డెవలప్ అవుతూ ఉందాం. సో మీకు కావాల్సినటువంటి ట్రైనింగ్ గావచ్చు, అదే విధంగా డిస్కషన్, క్వెషన్స్, ఆన్సర్స్ గూడా అది గూడా సో పెడతామండి 1, 2 డేస్‌లో. సో ప్రతిరోజు గూడా సేమ్ లింకే ఉంటుంది. ప్రతిరోజు గూడా ఉంటుంది. సో సార్ గూడా అడుగుతున్నారు ఎవరో. సో ప్రతిరోజు ఉంటుందండి. ఎవ్రీ డే ఉంటుంది. సో, ఒకవేళ ఆ రోజు లేదంటే ముందుగానే మేము ఆఫ్టర్‌నూన్ లోపలనే చెప్పేస్తాం. ఎందుకంటే ఎక్కడైనా బయట లీడర్స్ వెళ్ళినప్పుడు ఎవరు ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వలేని టైంలో మాత్రమే ఏదైనా 1, 2 డేస్ అలా ఉంటుంది. బట్ డైలీ అయితే ఉంటుంది. అదే విధంగా డిస్కషన్‌కి, క్వెషన్ అండ్ ఆన్సర్స్‌కి ఏం నట్టుకుందామండి. ఇక్కడ ఓన్లీ ప్లాన్ ప్రజెంటేషన్ మాత్రమే ఇప్పుడు 8:00కి ప్రతిరోజు జరుగుతది. సో, రిమైనింగ్ టైమ్‌లో మనము వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ సెపరేట్‌గా మనము డిస్కషన్ కోసం, డౌట్స్ కోసం సో, ఏ విధంగా మనకు యాక్టివేషన్స్, వాలెట్ క్రియేషన్స్ ఇవన్నీ కూడా చెప్పుకుందామండి. సో, థాంక్ యూ సో మచ్. అందరికీ కూడా శుభరాత్రి. థాంక్ యూ సో మచ్.